బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని అంబరపేటలో అదృశ్యమైన 5 విద్యార్థినులకు సంబంధించి పోలీసులకు కొంత క్లూ దొరికినట్టుగా తెలుస్తోంది. ఈ 5 కూడా ఒక ప్లాన్ ప్రకారమే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టుగా అర్థమవుతోంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్తో పాటు బట్టలు కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. వీరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేస్తే గన్నవరం టవర్ ద్వారా వీళ్ళు ఆ ఏరియాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంబర్పేట సిఐ ఆనంద్ కుమార్కు దీనికి సంబంధించి డీటెయిల్స్ అందాయి. సో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకుని ప్రస్తుతం విజయవాడ పోలీసులతోటి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ 5 గన్నవరం ఏరియాకి ఎందుకు వెళ్ళినట్టు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆందోళనలతో ఉన్నారు. బాపూజీ నగర్కు చెందిన 5 విద్యార్థినులు నిన్న సాయంత్రం నుంచి కనిపించట్లేదు. సంగీత, ప్రతిభ, ప్రీతి, నందిని, శ్రీనిధి వీళ్ళ పేర్లు. ప్రగతి విద్యానికేతన్ స్కూల్లో వీళ్ళ 5 కూడా 7వ తరగతి చదువుతోన్న విద్యార్థినులు. స్కూల్లో ఏదో పార్టీ ఉందని చెప్పి నిన్న సాయంత్రం వెళ్లారు. రాత్రి 10 అయినా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు ద్వారా పోలీసులకు తేలింది ఏమిటంటే సెల్ ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటాలను ఆధారంగా చేసుకుని విజయవాడ గన్నవరంలో వీళ్ళ సిగ్నల్స్ ఉన్నాయని కనుగొన్నారు. అయితే ఇంకా విద్యార్థినులు ఎక్కడున్నారో మాత్రం పోలీసులకు తెలియరాలేదు. ఒకేసారి 5 అమ్మాయిలు కనిపించకుండా పోవడంతో స్థానికంగా అలానే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అటు గన్నవరం పోలీసులు, ఇటు హైదరాబాద్ అంబర్పేట పోలీసులు ఒకరితో ఒకరు సంప్రదింపులు చేసుకుంటున్నారు. గన్నవరంలో కూడా ఈ 5 విద్యార్థినులకు సంబంధించి ప్రస్తుతం ఆరా తీసే పనిలో, కూపీ తీసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. హలో, సో దర్యాప్తుని వేగవంతం చేసిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ని, కాల్ డేటాను బేస్ చేసుకుని ఎంక్వైరీ చేశారు. వాటి ఆధారంగా తేలింది ఏమిటంటే విజయవాడ గన్నవరంలో ఫోన్ సిగ్నల్స్ కనుక్కున్నారు. అయితే ఇంకా విద్యార్థినులు ఎక్కడున్నారనేది తెలియాల్సి ఉంది. ఒకేసారి 5 అమ్మాయిలు కనిపించకుండా పోవడంతో తీవ్ర కలకలం రేగింది. హలో,